హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం గూడా పడుతుంది. వర్షం పడుతుంది అని జెప్పేసి పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారు. అయితే పిల్లలు ఇంట్లో ఉండి ఏదన్నా ఒకటి తినబుద్దయితుంది మమ్మీ ఏదన్నా చెయ్యి అని అంటున్నారు. ఏం చేయాలి అనంటే పాస్తా చెయ్యి మమ్మీ అని అంటున్నారు. కాకపోతే పిల్లలకు నచ్చిన ఆ పాస్తా ఎలా హెల్తీగా చేయాలి అనేసి నేనైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తా ఉంటాననమాట. అయితే ఈ మధ్య ఒక వీడియో జూసాను. మహారాష్ట్ర రెసిపీ అట. అది కొంచెం పాస్తా లాగానే కనబడుతుంది చూడ్డానికి. ఆ రెసిపీ నేనైతే ఈరోజు చేసి పిల్లలకి పాస్తా అని జెప్పి తినిపించబోతున్నాను. మీరు గూడా మీ పిల్లలు ఎప్పుడైనా పాస్తా చేయి మమ్మీ అని అడిగినప్పుడు ఆ రెసిపీ ట్రై చేయండి. ఆ రెసిపీ పేరైతే నేనైతే మర్చిపోయాను. ప్రాసెస్ అంతా నాకు గుర్తుంది ఎలా చేయాలి అనేది. మీరు గూడా మీ పిల్లలు అడిగినప్పుడు హెల్తీగా ఇలా చేసి పెడతారు గదా అని జెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు యూజ్ అవుతది ఈ వీడియో అని అనుకుంటున్నాను. మీకెవరికైనా ఆ రెసిపీ పేరు తెలిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? బయట వర్షం పడతాంది. వేడి వేడిగా ఏం చేసి పెట్టాలి మీకు? పాస్తా పాస్తా నేను చేస్తా. మీరు సాయం చేస్తారా? చేస్తా. ఓకే అయితే. నేనిక్కడ 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అంటే 3/4 కప్ కందిపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే పెసరపప్పు లేదా శనగపప్పు ఏదైనా తీసుకోవచ్చు. నేను 3 వంతులు నీళ్లు పోసుకొని ఉడకబెడుతున్నాను. పప్పుని ఫస్ట్ అయితే మంచిగా కడుక్కున్నాను. తర్వాత వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని ఉడకబెడుతున్నాను. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆకుకూర కాబట్టి మనకి చాలా మంచిది హెల్త్కి కూడా. ఎల్లిపాయలు తీసుకున్నాను. 2-3 ఎల్లిపాయలు ఈ విధంగా తోలు వలిచి తీసుకున్నాను. నిమ్మకాయలు 3, ఉప్పు, కారము. మిగతా ప్రాసెస్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను 3/4 కప్పుకి కొంచెం ఎక్కువగా గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో మనము సాల్ట్ ఇంకా జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా స్మూత్ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా ఉండేలా పిండిని అయితే పిసుక్కోండి. నెక్స్ట్ ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. తాల్చేటప్పుడు నూనె యూజ్ చేయండి, పిండి యూజ్ చేయకూడదు. సో నేను కోలకి కూడా అంటే ఈ తాల్చే కర్రకి కూడా నూనె అప్లై చేసుకొని మంచిగా తాలుస్తున్నాను. అయితే ఈ షేప్ రౌండే రావాలి అనేది ఏముండదు, పల్చగా తాల్చుకోండి. ఎందుకంటే మనము ఉడకబెట్టినప్పుడు ఉడకాలన్నమాట పిండి, లేదంటే పచ్చి పచ్చిగా వస్తుంది. అందుకని పల్చగా దాల్చుకోండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇది చాక్లెట్ షేప్లో చేద్దామని అనుకుంటున్నాను. పాస్తాను ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ అంటే ఇష్టపడతారు కదా అనేసి నేనైతే చాక్లెట్ షేప్లో చేస్తున్నాను. ఇంతకీ మీ పిల్లలు ఎక్కడ? వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు కదా, చేస్తలేరేంది అని అనుకుంటున్నారా? ఆగండి, వస్తారు. చాలా వరకు అయితే వాళ్ళే చేశారనమాట. పొట్టోనికి అయితే చేయడానికి రావట్లేదు, కానీ చైనీ పర్ఫెక్ట్గా వేస్తుంది. ఏ పని చెప్పినా కూడా చైనీ పర్ఫెక్షనిస్ట్ అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది. ఏ పని చెప్పినా కూడా జాగ్రత్తగా మనం ఎట్లా చేస్తాము అని చూసి నేర్చుకొని పర్ఫెక్ట్గా వేస్తుంది. ఇక పొట్టోడైతే కొంచెం టైం పడుతుంది వీడు నేర్చుకోవడానికి. సో అలా మేము ముగ్గురం అయితే ఈ విధంగా అన్నీ కూడా చేసుకున్నాము. చూడండి ఎన్ని అయినాయో, చాలా అయినాయి కదా. ఇంకా మనం ఇందాక ఉడకబెట్టిన పప్పు ఉంది కదా, అది మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాష్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని పెట్టుకుంటున్నాను. నాకు ఈ రెసిపీ మీద పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఇంత క్వాంటిటీలో వేస్తున్నాను. మీరు ఒకవేళ అయ్యో ఎట్లొస్తుందో అని అనుకునేది ఉంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. పిండి తక్కువ ప్లస్ పప్పు కూడా తక్కువ తీసుకొని చేసుకోండి. ఇంతే ఎక్కువ క్వాంటిటీలో చేయాలని ఏముండదు. ఇంకా ఆయిల్ వేసుకున్నాను, గిన్నెలో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగిన తర్వాత మనమైతే ఏమేమి వేయాలనేది చూపిస్తాను. ముందైతే జీలకర్ర వేగుతుంటే ఇలా కలుపుతున్నాను. అయితే మనం కలిపినప్పుడు మంచిగా వేగుతాయి అన్నమాట, అందుకని ఎప్పటికి కలుపుతున్నాను. ఇక్కడ చూడండి, నేను వెల్లుల్లిని డైరెక్ట్ వేసేస్తున్నాను. మనం పప్పు ఉడికించేటప్పుడు ఈ వెల్లుల్లి ఉడికి చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు సాంబారు చేసేటప్పుడు కూడా ఈ విధంగానే వెల్లుల్లి వేసుకొని చూడండి. వెల్లుల్లి తినేటప్పుడు అసలు వెల్లుల్లి కాదనిపిస్తుంది అది.
ఎవరైనా మీ పిల్లలు వెల్లుల్లి తినట్లేదు అని అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే వెల్లుల్లి హెల్త్‌కి మంచిది అని అంటున్నారు కదా! నేనైతే కారాన్ని కూడా నూనెలో గోలిచ్చాను. తర్వాత ఇందాక మనం పల్చగా చేసి పెట్టుకున్నాం కదా పప్పు, అదైతే ఏసి మంచిగా కలుపుకుంటున్నాను. ఎప్పటికీ కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా పల్చగా చేసుకుంటున్నా. ఎందుకంటే మనం పిండి వేసినప్పుడు ఉడుకుతది కదా! ఉడికిన తర్వాత తొందరగా ముద్దకొస్తదనమాట పప్పు. అందుకని ఎక్కువ పల్చగా చేసుకోవాలి. మంచిగా పిండి ఎక్కువసేపు ఉడుకుతదనమాట ఇందులో. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఇది బాగా మరగాలన్నమాట. మరిగి తెరలాలి. తెరిలిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనం చాక్లెట్స్ టైప్ చేసుకున్నాం కదా, అవైతే ఇందులో వేసుకోవాలి. అవి ఇలా వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కుంటాయని మీరు అనుకోవచ్చు. అలా ఏం అతుక్కో. నేను పిండిని చాక్లెట్స్ టైప్లో చేసేటప్పుడు పళ్ళానికి ఆయిల్ అనేది అప్లై చేశాను. అది చెప్పడం మర్చిపోయాను. మీరు కూడా పళ్ళానికి ఆయిల్ అప్లై చేసి దాని మీద చాక్లెట్స్ టైప్ చేసినాం కదా పిండితోని, అవైతే ఉంచుకోవాలి. లేదంటే పళ్ళానికి కూడా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం పప్పులో వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోవు. కాకపోతే మనం కాసేపు అయిన తర్వాత కలియబెట్టాలన్నమాట. ఇప్పుడైతే ఒక 70% ఉడికాయి ఇవి మనం వేసినవి. ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 100% ఉడికిపోయినాయి. చూడండి, చాక్లెట్ షేప్ అనేది ఏమాత్రం మారలేదు. మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసము ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన పాస్తా, హెల్దీ పాస్తా రెడీ అయిపోతుంది. బయట మైదాతోటి వేస్తారా మరి దేనితోటి వేస్తారు అనేది తెలియదు కదా మనకి. సో ఇలా ఇంట్లోనే మంచిగా హెల్దీగా చేసి పెట్టండి మీ పిల్లలకి. ఇది పాస్తా రెసిపీ అని అయితే చెప్పను, కాకపోతే చాలా బాగుంది. ఏదైనా సరే హెల్త్ని ఖరాబ్ అయ్యేలా చేసుకోవడం కంటే ఇలా హెల్దీగా చేసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. పిల్లలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పిల్లలకైతే పెట్టేశాను. ఇప్పుడు టేస్ట్ అడిగి తెలుసుకుందాం. టైనీ ఎలా ఉంది? సూపర్ ఎలా ఉంది చిన్న? సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ పాస్తా. పిల్లలందరూ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. లాస్ట్కి అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి పెట్టి చూడండి. ఇది మహారాష్ట్ర రెసిపీ అట. ఈ రెసిపీని ఏమంటారో కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త కొత్త వంటకాలు మీకు కూడా కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ తీసే వాళ్ళను తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.